హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే డిఎస్సి 2008 జాబితా చివరి దశలో ఉంది అంటూ ఒక వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందొద్దు, 2-3 రోజుల్లో సమస్యకు పరిష్కారం, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అంటూ ఒక 2008 డిఎస్సి జాబితాకు సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది. డిఎస్సి 2008 అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని, 2-3 రోజుల్లో న్యాయం జరుగుతుందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. తమకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన డిఎస్సి 2008 అభ్యర్థులు సుమారు 200 మందికి పైగా మంగళవారం ప్రగతి భవన్ ఎదుట ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి వారితో నేరుగా మాట్లాడి ఆందోళనకు కారణం తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఇతర అధికారులతో మాట్లాడారు. తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి 50 రోజులు గడుస్తున్న ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని పలువురు అభ్యర్థులు చిన్నారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ తానే స్వయంగా ఫాలో ఆఫ్ చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని, ఎవరు ఆందోళన చెందొద్దని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్సి 2008 సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, కార్యదర్శి మెరుగు భాస్కర్, ప్రమీల, మహేశ్వరి, పరమేశ్వరి, జ్యోతిర్మయి, భూపతిరెడ్డి, అర్ణప్రసాద్, ఫారిద్లు పాల్గొనడం జరిగింది. డిఎస్సి 2008 తుది జాబితాకు సంబంధించి చివరి దశలో ప్రక్రియ ఉందని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జీవో 16 రద్దు, కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆదేశాలు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన వారికి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల్లో కొనసాగేలా వెసులుబాటు. బీఆర్ఎస్ హయాంలో 5544 మంది క్రమబద్ధీకరణ. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఇప్పటివరకు రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఉద్యోగాల్లో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో 16 రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. గత ప్రభుత్వ హయాంలో 40 విభాగాల్లో 5544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. వీరిలో ఎక్కువ మంది విద్యా, వైద్య, ఆరోగ్య శాఖల్లోనే పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి జీవో 16ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ దరఖాస్తులకు తుది గడువు నేడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి దరఖాస్తుకు గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు మొత్తం 2,07,765 మంది దరఖాస్తులు చేసుకున్నారు. టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి దీనికి సంబంధించిన ఒక ప్రకటన వెలువడడం జరిగింది. పేపర్ 1కు 61,930 మంది, పేపర్ 2కు 1,28,730, రెండింటికి కలిపి 17,104 దరఖాస్తులు వచ్చాయని టెట్ కన్వీనర్ తెలపడం జరిగింది. ఈరోజు టెట్ దరఖాస్తులకు తుది గడువు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో విధుల్లోకి మహిళా కానిస్టేబుల్ అంటూ మహిళా కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ పూర్తి కావడంతో పెద్ద సంఖ్యలో విధుల్లోకి మహిళా కానిస్టేబుల్ రాబోతున్నట్టు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుల్ విధుల్లో చేరబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 8,047 మంది కానిస్టేబుళ్లకు గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తుండగా వారిలో ఏకంగా 2,338 మంది మహిళలు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుల్ విధుల్లో చేరుతుండడం ఇదే ప్రథమసారి కావడం విశేషం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సమగ్ర ఇంటింటి సర్వే 83% పూర్తి, 99%తో ములుగు ప్రథమం, 50%తో జీహెచ్ఎంసీ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన ఇంటింటి సర్వే 83% పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం
1,16,14,349 ఇళ్లలో మంగళవారం వరకు 83,64,331 ఇళ్లలో సర్వే పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా సర్వే పూర్తయిన జిల్లాల్లో 99%తో ములుగు ప్రథమ స్థానంలో నిలవగా 95%తో నల్గొండ, 93%తో జనగాం తృతీయ స్థానంలో నిలిచాయి. 50% జిహెచ్ఎంసీ చివరి స్థానంలో ఉంది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే సమగ్ర ఇంటింటి సర్వే 83% పూర్తయింది. 99%తో ములుగు ప్రథమ స్థానంలో, 50%తో జిహెచ్ఎంసీ చివరి స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కు సంబంధించి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు 15వ కాగా నియమిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ 2024 నవంబర్ 18న పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు పదవిలో ఉన్న గిరీష్ చంద్ర పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించారు. ఈ పదవి చేపడుతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి రికార్డు సృష్టించడం జరిగింది. యుఎస్ఏకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024ను న్యూఢిల్లీలో 2024 నవంబర్ 18న అమెరికా రాయబారి ఎరిక్ గ్యాసెట్టి విడుదల చేశారు. అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. భారత్ తర్వాత జాబితాలో చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరం 2023-24 నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు అవార్డును మోదీకి 2024 నవంబర్ 17న అందించారు. 1969లో నైజీరియాలో తొలిసారి ఈ అవార్డును క్వీన్ ఎలిజబెత్కు ప్రదానం చేసింది. అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలవడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అలాగే ముఖ్యమైన వార్తలు కూడా రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.